అందరికి నమస్తే అండి. నమస్తే. ఏనాక్షర సమామ్నాయం అధిగమ్య మహేశ్వరాత్ కృష్ణం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః. ఏన దౌతా గిర పుంసాం విమలై శబ్దవారిభిః తమస్యాజ్ఞానజం భిన్నం తస్మై పాణినయే నమః. అజ్ఞానాంధస్య లోకస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం యేన తస్మై పాణినయే నమః. వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం. సర్వేభ్యః నమస్కారః. ఓం నమస్తే అండి అందరికి. నమస్తే. నమస్తే అమ్మా. సో ఇప్పుడు మనము ఏం చేస్తున్నాము, ఆత్మ అనే పది చూడబోతున్నాం. అవునా? నిన్న 5 ఆగిపోయినాయి కదమ్మా. అవి కంప్లీట్ చేసిన తర్వాతనా అవి 5 అయిపోతే అయిపోతుంది కదా. ఓకే. అవును. నిన్న 20th కదా డేట్. స్వాది అయిపోయింది కదా. అనాది ఓకే. తుదాది 8 వరకు 8 వరకు అయ్యా. 5 అయినాయి కదా. ఓకే చూడండి. ఫస్ట్ ఏంటి? భాదిగణం. చెప్పండి ఒకసారి, ఏమేం గణాలు ఇప్పటి వరకు నేర్చుకున్నారు? భాదిగణము, గణాల పేరు. వాదిగణము, అదాదిగణము, జుహోత్యాదిగణము, దివాదిగణము, స్వాదిగణము, తుదాదిగణము, రుదాదిగణము, తనాదిగణము, క్రియాది, చురాది. చురాది. ఉత్తమం. సో దానికి ఒక కారిక ఉంది, ఆ కారిక కూడా చెప్తాను మీకు. ఓకేనా? సో ఇప్పుడు మనకి జుహోత్యాది ఫస్ట్ వాదిగణంలో ఏమొచ్చింది? వికరణ ప్రత్యయము షప్పులో ఆ. అవునా? తర్వాత అదాదిగణంలో షప్పు లుక్. షప్పు శ్లు అయిపోయింది. అదాదిభ్య ఏంటది? అదాదిభ్యః శపః. శపః. అవునా? అంటే అక్కడ షప్పు పోయింది. తర్వాత జుహోత్యాదిభ్యః శ్లుహు. శ్లుహు అంటే ఏమొచ్చింది ఇక్కడ? ఇది షప్పుని లోపం చేస్తుంది. శ్లు అంటే లోపం చేస్తుంది అన్నమాట. ఓకేనా? షప్పుని లోపం చేస్తుంది. మరి లోపం చేసి ఏం చేస్తుంది అంటే ఇక్కడనేమో ద్విత్వం చేయబడుతుంది ధాతువు. అవునా? తర్వాత దివాదిగణం అంటేనేమో దివాదిభ్యః ష్యన్. అంటే ఏంటి? యకారము వస్తుంది. ఈ షు ను రెండు పోయి యా మిగులుతుంది. ఓకేనా? స్వాదిగణము అన్నాము. స్వాదిగణం అనేసరికి ఏమైంది ఇక్కడ? స్వాదిభ్యః స్నుహు అంటే ను మిగులుతుంది. అవునా? నెక్స్ట్ ఏంటి? తుదాది. తుదాది అంటే ఏంటి? తుదాదిభ్యః షః. ఇక్కడ కూడా ఇక్కడ ష అనేది పోతే ఏం మిగిలింది? షు పోయింది అనుకోండి, ఆ మిగిలింది. అంటే ఇక్కడ ఈ గణానికి భాది గణానికి రెండింటికి కూడా ఆ ఉంది కదా. మరి దాన్ని ఎలా గుర్తుపట్టేది అంటే అక్కడ వాదిగణంలో గుణం అవుతుంది, ఇక్కడ కాదు. అంతే. ఓకేనా అండి? వాదిగణంలో గుణం అవుతుంది, ఇక్కడ తుదాది గణంలోనేమో గుణము కాదు. అలాంటిది ఏంటిది? లిఖ్ ధాతువు ఏంటిది? తుదాది గణంలో ఉన్నటువంటిది. సో అప్పుడు అది ఏమైంది? లిఖతి అయింది కానీ లేఖతి కాలేదు కదా. అవునా? ఒకవేళ లిఖ్ అనే ధాతువు భాదిగణంలో ఉండి ఉంటే ఏమయ్యేది? లేఖతి అయ్యేది. ఓకేనా? సో ఇప్పుడు తుద్ అనే ధాతువు ఆదిగా ఉందన్నమాట. కాబట్టి తుద్ అనేది ఇక్కడ మనం గుణం కాదు అన్నాము కదా. సో కాబట్టి ఇది ఏమొస్తుంది? తుద్ ఆ తి. తుదతి. ఒకవేళ ఇది తుద్ అనే ధాతువు భాదిగణంలో ఉంటే తోదతి అవుతుంది. ఇక్కడ ఉపధావర్ణానికి గుణం అవుతుంది అక్కడ. అవునా? ఉపధావర్ణానికి గుణం అవుతుంది. అవునా? దేనికి ఉపధావర్ణానికి గుణం కావాలంటే ఏ సూత్రం పనిచేస్తుంది? అందులోనే ఉంటది ఉపధ అనేది సూత్రంలో. పుగంత ఉత్తమం. తర్వాత రుధాది గణం. ఈ 6వది అర్థమైందా అండి? తుదాదిభ్యః షః. తుదాది గణానికి షః అనేది వికరణ ప్రత్యయము. దాంట్లో మిగిలింది ఆ. అనుబంధ లోపం చేస్తే ఆ మిగిలింది. ఆ సూత్ర సంఖ్య ఈ తుదాదిభ్యః షః అనే సూత్రం చెప్పిన సంఖ్య ఎంత? ఆ సూత్రం ఎక్కడుంది అంటే 3వ అధ్యాయంలో 1వ పాదములో 77వ సూత్రము.
ఓకేనా? ఉమ్. తర్వాత రుధాది, రుధాదిభ్య ష్ణమ్, ష్ణమ్ అంటే ఇక్కడ ఏం మిగిలింది? నా మిగిలింది, అవునా? ష పోయింది, ఈ మకార హలంత్యంతో పోయింది, అప్పుడు నా మిగిలింది. ఓకేనా? రుధాది గణానికి రుధాది, రుధాది గణానికి నా అన్నమాట. ఓకేనా? ఇది రుధాదికి ఏమొస్తుంది? ఇక్కడ ధాతువుకి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటది? అంటే వికరణ ప్రత్యయం ధాతువు మధ్యలో వస్తది ఇక్కడ. ఎందుకు? నుమ్, ఇక్కడ నమ్ ఉందా? నా, మకారము పోయినటువంటిది, అవునా? సో దానికి ఏంటి? మిదచో అంత్యాత్ పరహ, అవునా? ఒక్క నిమిషం. ఓకే, ఇంకా మనకు కనబడలేదే. అహో, గ్రూపులు పెట్టారా? గ్రూప్ లో మీరు కూడా ఉన్నారు ఇప్పుడు. సో ఓకే, అంటే రుధాది, రుధాది అంటే ఏంటి? రుధాదిభ్య ష్ణమ్ అంటే ఈ మకారము ఇత్తైనటువంటిది ఎక్కడ రావాలంటున్నారు? మిదచోంత్యాత్ పరః. పరహ. సో ఇప్పుడు రుద్ధ్ అనేది ధాతువు అండి. సో రుద్ధ్ అనేది ధాతువు కాబట్టి అక్కడ దాంట్లో అచ్చు ఎక్కడుంది? కారం కదా. రుద్ధులో ఉన్నటువంటి అది దాంట్లో అచ్చు ఏంటి? ధ, అవునా? సో ఇక్కడ ఏమన్నాము? ఏదైతే ష్ణమ్ అనేసరికి ఇక్కడ ఏమొస్తుంది? మకారము ఇత్తయింది. మకారం ఇత్తయింది అంటే ఏమంటాం దాన్ని? మిదచోంత్యాత్ పరః అంటాం. మిత్ అంటాము. మిత్. మకారం మిత్ అయితే ఏమంటాం దాన్ని? మిత్ అంటాం. అంటారు. ఈ మిత్ ఎక్కడ రావాలి అంటే సూత్రం ఏం చెప్పింది? మిత్ ఎప్పుడైతే ఉంటుందో ఆ మిత్తుది ఎక్కడ చివరి అచ్చుకు చివరి అచ్చు పరంలో. తరువాత, చివరి అచ్చుకి పరములో. ఎక్కడుంది చివరి అచ్చు? ఉన్నది ఒకే అచ్చు కాబట్టి ఇక్కడ మనకేం డౌట్ రాదు, అవునా? ఇక్కడ రావాలి, అవునండి? సో అప్పుడు ఏమైంది? రు, ఊ, తర్వాత ఇక్కడ న, నా, మనకి వచ్చింది ఏంటి? నా కదా, పోతే నా మిగిలింది కదా. నా ధ, ఇదంతా కలిపేసేయండి. రుణద్. సో రు, నా, ధ. ఇంకా మీకు కనిపిస్తుంది, నా కనిపిస్తుంది, ఊ కనిపిస్తుంది. ఏం కావాలి? రేఫా తర్వాత రేఫా, రేఫా తర్వాత నా ఉంటే నా అణా కావాలి. ఎలా అయింది? అదే సూత్రం పనిచేసింది అక్కడ. సమానపదే కాదు, కాదు కాదు. అంటే ర తర్వాత వెంటనే నా ఉండాలి. కానీ మధ్యలో ఒక అక్షరం వచ్చింది కదా, అప్పుడేం సూత్రము? అట్కు వాంగ్నం యవా అయిపోయింది. ఇక్కడ ఏముంది మరి? అట్టు వర్ణం ఉంది, అవునా? కాబట్టి రుణధ్ ఏమైందండి? అది రుణధ్ అయింది. ఓకేనా? ఇప్పుడు రూపాన్ని చేసుకోవాలి. రుణధ్ ప్లస్ తి, ఓకేనా? అలా రుణద్ధి వస్తుంది. ఇది తకారము ధకారం ఎలా మారింది చెప్పండి? ఝష్ వర్ణము తర్వాత ఝషస్తతోర్ జలాం జశాంతే, జలాం జశాంతేనండి. ఝషస్తతోర్ ఓకే. అంటే తాగాని మహాప్రాణ థా గాని ఉంటే ఈ రెండు స్థానాలు ఏమొస్తుంది? మహాప్రాణ ధ వస్తుంది, అవునా? అలా వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ జలాం జశంతే దాంతో ఏమైంది? జలాం జష అల్ప ప్రాణమైంది. జలాం జష్ జషి ఆ సూత్రంతోని ఇది మహాప్రాణ ధ అనేది రుణద్ధులో ఉన్నటువంటి ధ అనేది అల్ప ప్రాణమైంది. అప్పుడు రుణద్ధి అయింది. ఎలా వచ్చింది ఫామ్ ఇది? ఇది ఇలా కనిపిస్తుంది మనకి, రుణ ధి, ఇలా. ఓకేనా? ఇప్పుడు రెండు ధాలు మహాప్రాణాలే ఉన్నాయి, అవునా? ఈ ధా ఎలా వచ్చింది చెప్పాను ఒక సూత్రంతో. ఏంటి? తా కాని మహాప్రాణ ధా కాని ఎప్పుడు ఝష్ వర్ణము తరువాత. ఏంటండి? ఝష్ వర్ణము తరువాత తా కాని మహాప్రాణ ధా కాని ఉంటే ఈ ఝష్ అంటే ఏంటండి? ఫోర్త్ లెటర్. ఈ ఫోర్త్ లెటర్ అనేది వర్గాల యొక్క 4వ అక్షరం అది, అవునా? తర్వాత ఇక్కడ ఏమైంది? ఫస్ట్ మనకి తా ఉంది,
అవునా? తి అన్నాం కదా, తి. తి అంటే ఏంటి? తకారమే కదా. తకారం గాని థకారం గాని ఉందా? ఉంది. ఉన్నది. సో ఉంటే అదేమైతది? ధాగా మారుతుంది. అంటే ఇట్లా హలంతంతో ఉంటే ధుగా మారుతుంది. సో ఇప్పుడు ఇది తి ఉంటే ధి అవుతుంది కదండి. సో తర్వాత ఇక్కడ జ్యేష్ఠవర్ణం ఉంది. ఇక్కడ కూడా ఇది జల్లు కూడా అవుతుంది కదా, అవునా? ఈ ధ అనేది జల్లు వర్ణం కూడా కదా, అవునా? మనకి సూత్రం ఏంటి? జలాం జష్ జషి. జలాం జష్ జష్ అంటే థర్డ్ లెటర్, తర్వాత జషి. ఓకేనా? ఫోర్త్ లెటర్. ఫోర్త్ లెటర్. ఫోర్త్ లెటర్. ఫోర్త్, సెకండ్, థర్డ్, తర్వాత సెకండ్, ఫస్ట్, తర్వాత ష స. ష స. హా కూడా వస్తుందా? ఝషి అంటే ఏమొస్తుంది అక్కడ? విశేష. ఆ విహాయన. మూడు వరకు వస్తాయా? ఝష్ అంటే 4, 3 అంతే, 2, 4, 3 వస్తాయి కదా. ఝష్ అంటే ఏమొస్తుంది? జబగడ ధ ష్, జబగడ దష్, అంతే కదా. అంతవరకు వస్తాయి, అంతవరకు వస్తాయి. 4, 3 వర్గాల యొక్క 4, 3 అక్షరాలు, అవునా? సో ఇప్పుడు 4, 3 అక్షరాలు అంటే ఫస్ట్ మనం అది థా అలాగే ఉంచాలి. తా అలాగే ఉంచి మార్చుకోవాలి కదా, అప్పుడే అది మనం మార్చగలుగుతాం. అర్థమైందా అండి? అది మారిస్తే ఒకసారి ఇది మళ్ళీ చెప్పరమ్మా, నాకు అర్థం కాలేదు. అది మారిస్తే ఇది రాదు మళ్ళీ. కాబట్టి మనం ఫస్ట్ చేయాలి. అందుకని జలాం జషో అంతే తీసుకోవాలి. ఇది జలాం జష్ జషి అనేది పనిచేయదు. అర్థమైందా? ఓకే, చూడండి. ఇప్పుడు మహాప్రాణ ధా ఉంది. ఏమి? రుణద్ధు వచ్చింది మనకి కదా. రుణద్ధు నుంచి తా ఉంది, అవునా? ఇక్కడ ధకారం ఉంది, ఇక్కడ తకారం ఉంది. అంటే ఝష్ వర్ణం తర్వాత ఝషస్తతో దోధః. ఝష్, ఈ ఝష్ వర్ణము తరువాత తా కాని హా కాని ఉంటే, ఓకేనా, ఉంటే ఇది ఏమైతుంది? ఇది ధకారంగా మారుతుంది. ఓకేనా? సూత్రం ఏంటి? ఝష త థోర్ ధో ధహ. అంటే ధ అనే ధాతువుని వదిలేసి, ఏమంటున్నాడు ఇక్కడ? ధ అనే ధాతువుని వదిలేసి, ఓకేనా. ఇక్కడ ఈ రుణద్ధ ఉంది కదండి, ధా ధాతువులో కూడా ధా ఉంది కదా, అవునా? జస్ట్ ధా ధాతువు తీసుకుంటే అక్కడ కూడా ధా ఉంది కదా, దాన్ని వదిలేయమంటున్నాడు. అది తీసుకోవద్దు, దానికి ఈ సూత్రం పనిచేయదు. ఓకేనా? ధా ధాతువు వదిలేసి ఇంకా మిగతా ఏ వచ్చినా కూడా, ఇప్పుడు మనకి రుణద్ధలో ధా వచ్చింది, అప్పుడు అది తీసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ ధా ధాతువే ఉంటే తీసుకోరాదు. ఈ సూత్రం తీ ప్లేస్ లో ధా ఉంటే తీసుకోకూడదు అంటారు, అంతేనా? అది కదా, ఇక్కడ ధా అనే ధా ధాతువు గురించి మాట్లాడుతున్నా నేను కదా. సో ధా ధాతువులో కూడా మనకి ధా ఎండ్లో ఉంది. ఈ సూత్రం ఏం పనిచేస్తుంది? ఝష్ వర్ణం ఉండాలండి. ఝష్ వర్ణం అంటే ఏంటి? 4వ అక్షరం. 4వ అక్షరం అంటే ధా వస్తుందా? వస్తుంది. అయితే వదిలేయు, ధా ధాతువుకి ఇది పని చెయ్యదు అని చెప్తున్నాడు. ఏ ధాతువుకి? ధా అనే ధాతువుకి పని చెయ్యదు, ధా ధాతువుకి పని చేయదు, సూత్రం పని చేయదు. అది వదిలేసి ఇంకా ఎక్కడ వచ్చినా కూడా ఈ ధాతు రూపంలో, ఈ ధాతు ప్లేస్ లో ధా అనేది చివరిగా వస్తే అది పనిచేస్తుంది. ఈ ధా అనేది పూర్వం ఉండాలి, పరములోనేమో తా కానీ మహాప్రాణ ధా కానీ ఉండాలి. సో అప్పుడు ఏమైతుంది? ఇది ధకారంగా మారుతుంది, మహాప్రాణ ధాగా మారుతుంది. ఓకేనా? సో ఇప్పుడు రుణధ్ ప్లస్ ధ అంతవరకు వచ్చింది, అవునా? రెండు కూడా ఎలా కనిపిస్తున్నాయి మనకి? 4వ అక్షరాలే కనిపిస్తున్నాయి కదా. సో ఈ 4వ అక్షరాలు కనిపిస్తే ఇప్పుడు జలాం జష్ ఝషి అన్నాం అనుకోండి, ఇక్కడ ఝష్ వర్ణం అని అంటే మనకేం కావాలి? 4వ ఉంది కదా, వస్తుంది, అది కూడా పనిచేస్తుంది కదా. జలాం ఝష్ ఝషి, అవునా?
ఇది జషి అన్నమాట. జషి అంటే ఏంటి? ఇది పరములో ఉండాలి. పరములో ఉంది కదా, ధ అనేది నాలుగవది ఉంది. సో ఉంది కాబట్టి సో ఇప్పుడు ఇది ఏమైతుంది? థర్డ్ లెటర్ గా కావాలి, జష్గా కావాలి, అవునా? గా కావాలి. అర్థమైందా అండి? అందరికి అర్థమైందా? అర్థమైందండి. ఓకే, నేను చెప్తాను. రుణధ్ ప్లస్ ధ్, ఇది వచ్చింది, ఇది అర్థమైంది కదా, ధి. అక్కడ వరకు అర్థమైంది. సో ఈ ధ అనేది, ఈ ధ అనేది ఉంది. సో ఇది దీని మనము ఏ విధంగా ఐడెంటిఫై చేస్తున్నామంటే జల్లు వర్ణంగా ఐడెంటిఫై చేస్తున్నాం. ఓకేనా? ఎందుకు అంటే మనకు ఒక సూత్రం ఉంది కాబట్టి. ఓకేనా? ఇది జష్ వర్ణంగా ఐడెంటిఫై చేస్తున్నాము. అయితే ఈ రెండు ఇలా ఉంటే ఇది ఎలా మారాలి? జష్గా మారాలి, మూడవ అక్షరంగా మారాలి. ఓకేనండి? అంటే జల్లు వర్ణము పూర్వం ఉండి పరములో జష్ వర్ణము ఉంటే ఈ లెటర్ అనేది దేనిగా మారుతుంది? జష్గా మారుతుందండి. ఓకేనా? సో జష్ అంటే ఏంటి? ఇది మూడవ అక్షరము, 3 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, 3 2 1 తర్వాత అంతేనా? 3 2 1 వస్తుందా? రాదండి. ఒక్క నిమిషం చూడండి, ఇక్కడ జష్ అంటే ఏమొస్తున్నాయో ఏమైతే అంతే, మూడో వర్ణం ఒక్కటే. ఓకేనా? అంతే, మూడో వర్ణం ఒకటే కదా, అంతే కదా, జబగడదశ. అంతే అంతే. ఈ మూడు ఒకటే వస్తుంది. అప్పుడు ఇది ధాల జా అవుతుందా? అంతేనా? అర్థమైందండి? ఇది జల్ అన్నాము. జల్ అంటే ఇక్కడ మొత్తం వస్తాయి వర్గాల యొక్క 3 2 1 తర్వాత ఏంటి? షా షా సా హల్లు వరకు వస్తుంది, అవునా? అంతేనా? సో ఇక్కడ మనకి జస్ట్ వర్గం యొక్క అక్షరం ఉంది, అంతనే సరిపోతుంది. కానీ సూత్రం మాత్రంలో ఏమొస్తుంది? ప్రత్యాహారంలో ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఈ జష్ అంటే 4వ వర్ణము, 3వ వర్ణం. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు ఇది 4వది ఉందా? 4 ఉందా? ఇక్కడ 4 ఉంది. ఇది సాటిస్ఫై అయింది. తర్వాత ఇందులో 4 గాని 3 గాని ఉండాలి. ఇదేంటి? ఇది 4వది, ఇది సాటిస్ఫై అయింది. అప్పుడు ఇది ఏం కావాలి? జష్గా మారాలి, అంటే 3వ అక్షరంగా మారాలి. సో ఇప్పుడు ధా ఉంది కదా, ఈ ధా ఉన్న అక్షరం యొక్క వర్గంలో ఫస్ట్ నుంచి ఏం స్టార్ట్ అవుతుంది? ద అల్పప్రవం ద ధ, అవునా? ఇది 4వది అయితే 3వది ఏది? దానికి ప్రీవియస్ ఏముంది? ద ఉంది. అర్థమైందా అండి? ఓకే. సో ఇప్పుడు ద హలంతం అవుతుంది. ద హలంతం అయ్యి ఏమైంది? రుణద్ ప్లస్ ధి. ఇవన్నీ యాడ్ చేయండి. రుణద్. ఇది ఇలా రాస్తాం. ఓకేనా? ఓకేనా? అర్థమైంది. అందరు ఓటేసిండ్రా? వేసారా? చెక్ మార్క్. ఓకే. అలాగే ఇంకా ఏ ధాతువులు తీసుకోవచ్చు ఇప్పుడు? ఒక్క నిమిషం, నేను కొన్ని అడుగుతాను, చెప్తారా? సో భిద్ ధాతువు ఉంది. భిద్ ధాతువు కూడా రుదాదిగణంలోనండి. ఓకేనా? భిద్. సో ఇప్పుడు ఇది చెప్పండి, ఏమొస్తుంది, ఎలా వస్తుందో? బిదద్ది వస్తుందా? వినద్ది. దీనికి వికరణ ప్రత్యయం ఏంటి? స్నా. సో నా వస్తుంది. తర్వాత తి నా వస్తుంది కదా. అవును, ఇది తి. ఓకే. సో వినండి, తర్వాత ఇది తి ఆర్తే కదా. తి ఆర్తే ఎందుకన్నాను? ఇది మనకి ధాతువు ఆత్మనే పదమా పరస్మై పదమా ఏం తెలియదు. అప్పుడు నేను ఏం చేస్తా? రెండిట్లో ఏదో ఒకటి పెడతాను అక్కడ. ఓకే. తర్వాత సో ఇప్పుడు ఏంటి? రుధాదిగణంలో ఒక స్పెషాలిటీ అన్నాను, ఏంటది? ఇది నుమ్ ధాతువు. నుమ్ ఆగమం కాబట్టి ఏమైతుంది అక్కడ? నుమ్ ప్రత్యయం. ఇది ఆగమం కాదు కానీ ప్రత్యయం ఇది, అవునా? నుమ్ ఉన్నటువంటిది ఏమైతుంది? ఆగమం అయితేనే అది వస్తుంది కదండి సూత్రం. మామూలుగా రాదే అది. అక్కడ ఆగమం అని ఏం చెప్పలేదే. మిదచోంత్యాత్ పరః.
మిత్ అయినటువంటిది ఏదైనా సరే నీకు అంతేగాని ఆగమం అవసరం లేదు అయితే. అవసరం లేదు. ఆహా. అంటే ఇది సరే. చివరి అచ్చుకు పరంలో వస్తుంది కదా. అది సరే. సో ఆగమాలు 3 అందులో ఉమ్. వస్తుంది. ఓకేనా? తర్వాత ఇక్కడ అవును. మనకి నమ్మన్నప్పుడు మకారం లోపమైంది కదా, సో అప్పుడు కూడా మనం ఉమ్. చేసుకోవచ్చు దాన్ని. ఓకేనా? ఉమ్. ఉమ్. ఉత్తమం. మంచి ప్రశ్న. అమ్మ ఉమ్. ఆగమాలు 3 అన్నారు కదా, 1, 2, 3 చెప్పండి ఒకసారి. టిత్ కిత్తు కిత్తు మిత్ టిత్ కిత్తు మిత్. టిత్ మిత్ ఇవి ఆగమాలండి. ఉమ్. ఈ ఆగమాలను ఎక్కడ పెట్టాలి అంటే 2 సూత్రాలు ఉన్నాయి. ఉమ్. ఈ 2 ఆద్యంతో టకితో ఒకటి. ఆద్యంతౌ టకితౌ మిదచోంత్యాత్ పర. అంతే. తర్వాత ఏమైంది ఇక్కడ భిద్దు ధాతువు కూడా. సో ఏమొస్తుంది చెప్పండి? బినద్ది వస్తుంది. దినద్ది వస్తుంది. అంతే. దినద్ది. దీనికి ఇక్కడ ఏం చేసేది ఏం లేదు కదా. భిన్న అవును. ఇక్కడ ద ఉమ్. తర్వాత ఇక్కడ ఇది ఏమొస్తుంది? ధీ ధీ వస్తుందా? ఎలా వస్తుంది ధీ? ధీ అంటే అది ఇక్కడ ధీ రావాలి అంటే ఇక్కడ మహాప్రాణం ఉండాలి కదా. ఝష్ వర్ణం ఎక్కడుంది? లేనే లేదు. ఇది లేదు. లేదు. ఝష్ ఝష్ అంటే ఏంటి? 4వ అక్షరం ఉందా ఇక్కడ? లేదుగా, 4వ అక్షరం లేదు. లేకపోతే ఇంకా తాత వరకు ఎక్కడ వెళ్తాం? వెళ్ళము. ఉమ్. బిందు అవుతుందండి. సో చూడండి. సో తర్వాత ఏముంది ఇక్కడ? ఈ దకారం ఉంది. దకారం ఏమైతుంది? 3వ అక్షరం. 3వ అక్షరం దేనిలాగా మారుతుంది? ఖరిచ అనే నుంచి. సెకండ్ లెటర్ ఖరిచ కర్వర్ణం అని ఉండాలి. ఖరిచ అంటే ఏమంటుంది? ఖరిచ అంటే జల్లు వర్ణము తరువాత. జల్లు వర్ణము తర్వాత జస్సు వర్ణం ఉంటే జల్లు చెరుగా మారుతుంది కదా. సో అప్పుడు ఏంటది? చర్ర అంటే ఏంటి? చెర్ర అంటే ఫస్ట్ లెటర్ అండి. చెప్పండి ఏమొస్తుంది? చెర్ర అంటే ఒకటో వర్గలో ఒకటోది. ఈ దా అనే దాంట్లో ఎక్కడ వస్తుంది? ఒకటి తానే ఉంటుంది కదా. సో ఇప్పుడు ఏమైంది చెప్పండి? బినత్ భినత్ భినత్ తర్వాత ప్లస్ తి బినత్తి బినత్తి అర్థమైంది? భినత్ ప్లస్ భినత్తి. అక్కడ తీ ఉంది కదా. ఉత్తమం. బినత్తి. భినత్తి అనేది ఫామ్ వచ్చింది. మీకు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంది? అది ఈ నకారం అనేది మధ్యలో వస్తుంది అనేది అంతవరకు చాలు. ఈ రూపసిద్ధి అవసరం లేదు ఇప్పుడు. ఓకేనా? భినత్తి అంతే. సో ఈ మధ్యలో రావాలి అనేది ఐడెంటిఫై చేయడమే ఈ గణాల యొక్క ప్రత్యేకత. అవునా? అది ఏది వస్తుంది, అది ఎక్కడ రావాలి అంతే. ఓకేనా? నెక్స్ట్ అది అర్థమైంది కదా. ఇంకోటి ఇప్పుడు నేను ఇంకోటి అడుగుతాను. రిచ్ ధాతువు ఉంది. సో ఇప్పుడు అది ఎక్కడ పెడతారు? ఇదే రుదాది గణంలో నేను అమ్మా బినత్తి మళ్ళీ ఒకసారి చెప్పరా? అందరికి ఇంట్రెస్ట్ బాగుంది. సో ఏంటన్నాను? భిద్ అనే ధాతువు. అవును. భిద్ అనే ధాతువు. ఇక్కడ మధ్యలో మనకి నకారాలు వచ్చినాయంటే నకారాలు తీసేసి ధాతువు పేరు చెప్పాలన్నమాట. అర్థమైందా? అది అర్థం చేసుకొని ఇప్పుడు మనకి ఏంటో తెలిసింది కాబట్టి చెప్పగలుగుతారు మీరు. అవునా? సో ఇప్పుడు ఏంటి ఇక్కడ ఫస్ట్ ఎలా ఉంటది? ధాతువు రూపం ఎలా ఉంటది? ధాతువు, వికరణ ప్రత్యయము, తర్వాత తింగంతం. తే. ఓకేనా? తింగంతం. సో తింగంతంలో ఏంటి? తే. ఓకేనా? తి అంటే పరస్మైపది, తే అంటే ఆత్మనేపది. ఓకే. ఇక్కడ ఏంటి? మనకి ఏమో తెలీదు. సో అప్పుడు ఇక్కడ వికరణ ప్రత్యయం ఉందా మరి ఈ ధాతుగణానికి? ఏంటది? అదే ఇక్కడ ష్నమ్ము నా అని చెప్పాలి. ఎట్లా సరిపోతుంది. ఓకేనా? ష్నమ్ అనేది అనుబంధ లోపం చేస్తే నా మిగిలింది. ఇప్పుడు అందరికి లషక్వ తద్దితే హలంత్యం వచ్చేసింది కదా. వచ్చేసింది.
వచ్చేసినా కూడా ఒక 10 రోజుల తర్వాత నేను అడిగితే మళ్ళీ టక్కని చెప్పేయాలి. ఓకేనా? ఆ, తెలియకుండా ఆహా. 10 రోజుల తర్వాత చెప్తా, అడుగుతాను. ఓకే ఓకే. సో భిద్ ప్లస్ నా ప్లస్ తి ఆర్ తే. ఓకే? ఆ, ఆ, తర్వాత ఇక్కడ మనకి ఇది రుధాది గణము. మళ్ళీ గుర్తు చేసుకోవాలి ఏమని? రుధాది గణము. రుధాది గణం కాబట్టి ఈ నొమ్ములు అది ఎక్కడ రావాలి ఇదంతా అవసరం లేకుండా ఏం చెప్తున్నాను నేను మీకు? రుధాది గణము కాబట్టి ఇది ధాతువుకి మధ్యలో వస్తది. అంటే చివరి అచ్చు తర్వాత. ఏం గుర్తు చేసుకుంటారు? చివరి అచ్చు తర్వాత. ఉమ్, ఓకేనా? సో ఒకవేళ అనిద్ అన్నాను అనుకోండి, నేను ఒక ధాతువే అనిద్ ఉంది. ఉమ్, ఓకే? ఉమ్, అనిద్ అనేది ఉందనుకోండి. సో ఇప్పుడు నేను దీనికి చివరి అచ్చు తరువాత అన్నాను. ఇక్కడ చివరి అచ్చు ముందు అచ్చు లాగా మనకి ఏమన్నా కనిపిస్తుందా? కనిపిస్తుంది. అదే రెండు అచ్చులు ఉన్నాయి కదా, ఉంది. అకారం ఒకటి ఆ, ఇకారం ఈ ఒకటి ఉంది. రెండు ఉన్నాయి. సో చివరి అచ్చు అంటే ఇప్పుడు ఏంటో మీకు ఇక్కడ అర్థమైంది, అవునా? అవును, ఇకారం పక్కన పెట్టాలి. అధికారం అనేది అర్థమైంది. అదే నేను బిద్దు చూపిస్తే అక్కడ చివర ముందు అన్ని ఒకటే, ఇంకేం లేవు. ఒకటే. అవును, అవును. అది ఓకేనా? ఉమ్, అది గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ ఒకటే అచ్చు ఉంది కదా, ఒకటే అచ్చు అని చెప్తే సరిపోతుంది కదా అంటే అన్నిటికీ అది పనిచేయదు. మళ్ళీ చివరి అచ్చు అంటేనే అన్నిటికీ పనిచేస్తుంది. ఓకేనా? అవును. ఓకే అది ఓకే. భిద్ ప్లస్ నా ప్లస్ తి ఆర్ తే. ఓకే? ఉమ్, ఉమ్, తర్వాత ఇప్పుడు ఇది చివరి అచ్చు తరువాత ఈ నకారం వస్తది అన్నాం. సో అప్పుడు భినద్ ఏమైంది? అది భినద్. ప్లస్ టి ఆర్ తే. ఓకే? తర్వాత ఇక్కడ మనము ఇంతకు ముందు ఒక సూత్రం చూసుకున్నాం. ఏమని? ఇక్కడ వర్గాల యొక్క 4వ అక్షరం ఉంటే ఏంటి? 4వ అక్షరం ఉంటే ధాతువులో చివరగా వర్గాల యొక్క 4వ అక్షరం ఉంటే ఈ తకారం అనేది, ఈ మహాప్రాణ ధకారం ఉంటే కూడా అది 4వ అక్షరంగా ధాగా మారుతుంది అనుకున్నాం. అవునా? అవును. సో అయితే ఇప్పుడు ఇది ఆ సూత్రం పనిచేస్తుందా? పని చేయదు. చెయ్యదు. చేయదు. కాకపోతే ఆల్టర్నేటివ్స్ మనము ఆలోచించాలి. అవునా? సో అది అట్లాగే ఉంచొచ్చా? ఉంచొచ్చు. తర్వాత ఇంకా మనకి తెలుసు ఒక సూత్రం ఒకటి పనిచేస్తది. ఏంటి? ఈ 3వ అక్షరం ఉంటే 1వ అక్షరంగా మార్చుకోవడానికి ఒక సూత్రం ఉంది. అవునా? ఇది 3వ అక్షరము. వర్గాలలో 3వ అక్షరం థర్డ్ లెటర్ అని ఐడెంటిఫై చేసుకోవాలి మనం. అవునా? థర్డ్ లెటర్ అది. ఈ థర్డ్ లెటర్ ఎప్పుడు కూడా ఫస్ట్ గా మారుతుంది. ఫస్ట్ గా ఉంటే థర్డ్ గా మారుతుంది. ఈ ఫస్ట్ గా మారిందంటే ఏంటి? దాన్ని ఏమంటాం? చెర్ర అంటాం. ఎందుకు చెర్ర అన్నాము? ఈ కచట తపలలో చావుందా? మరి అవే ఫస్ట్ లెటర్స్. ఫస్ట్ లెటర్ కాబట్టి అందులో చావుంది కాబట్టి అది చెర్రు. అంటే ఫస్ట్ లెటర్ చెప్పాలంటే చెర్ర అని గుర్తు రావాలి. ఇంకా ఆ చెర్రతోనే ఒక సూత్రం ఉంది అంతే. ఇంకా చెర్ర అనేదే ఉంది. ఇంకా కర్రు అట్లా లేదు. ఓకే? తర్రు లేదు. చా ఉంది. టర్రు లేదు. తర్రు లేదు. పర్రు లేదు. ఒకటే ఉంది. ఏది ఉన్నది? చెర్ర అనేది ఉంది. ఉంది. అదొకటే ఉంది కాబట్టి ఆ చెర్ర ఎక్కడ వస్తది అంటే ఎందులో వస్తది? జలాం జష్ జషి అందులో వస్తుందా? రాదు. ఎందులో వస్తుంది? ఖరిచా. ఖరిచాలో ఇక్కడ కూడా మీకు ఏం అర్థం కావట్లేదు. ఖరి అన్నాడు అంతే. మరి అనువృత్తి చూసుకోవాలి. అనువృత్తి చూస్తే అక్కడ ఏం చెప్తాడు? చర్ర అని చెప్తారనమాట. కాబట్టి సో అప్పుడు ఖరిచ అనే సూత్రం ఎలా పనిచేస్తుందంటే జల్లు వర్ణము తర్వాత కర్ర వర్ణం ఉండాలి. ఆ కర్ర వర్ణము ఉంటే కర్ర అంటే ఏంటండి? 1 2. సో ఇప్పుడు 1 అంటే ఇది పని చేయలేదు మనకి, తీసేయాలి ఇంకా. అవునా? ఇప్పుడు 1 అంటే ఇప్పుడు దిత్త అనేది ఏంటిది? 1 అవును. మహాప్రాణ థా ఒకవేళ ఉంటే కూడా అది కూడా 1. కానీ ఇక్కడ ఇది అసలు పని చేయదు మనకు. కానీ థా గాని ఉంటే అన్నప్పుడు థా కూడా వస్తే అప్పుడు కర్ర కూడా అది కూడా వస్తది కదా. ఇప్పుడు చెరగా చేసుకోవచ్చు. అవునా? అర్థమైందా అండి ఇంతవరకు? ఓకే. ఓకే. సో ఇప్పుడు ఇదేంటి? థర్డ్ లెటర్ ఉంది కాబట్టి ఫస్ట్ లెటర్ గా మారాలి. అంటే ఇదే వర్గంలో ఉన్నటువంటిది ఏంటి? తకారం. సో కాబట్టి కవిత, ఇప్పుడు చరవర్ణం ఎక్కడుంది చెప్పండి ముందు. చెర్ర లేదు. చెర్రను తీసుకొస్తాం మనం. చెర్ర ఎందుకు తీసుకొస్తాం?
ఎందుకంటే ఆ సూత్రము అదే ఒకటే ఉంది ఇంకా మనకు. ఈ మూడవ అక్షరము ఫస్ట్ గా మారాలంటే చెర్ర ఒకటే కావాలి ఓకే. కదా! ఈ దా ఇది కదా. ఇప్పుడు కండిషన్స్ ఇక్కడ చూడండి. సో భినద్ అన్నాం కదా! ఉమ్, భినద్. ద అనే ఇది మొత్తం తీసేయండి. జస్ట్ ద ఉంది. ద ఉంది, తు ఉంది. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు ఉమ్, త అనేది ఏంటిది? ఇది ఫస్ట్ లెటర్. అవును. అవును. ఇది ఫస్ట్ లెటర్. ఇదేంటిది? థర్డ్ లెటర్. ఈ థర్డ్ లెటర్, ఫస్ట్ లెటర్. వర్గాల యొక్క మూడవ అక్షరము మొదటి అక్షరం ఉంది. ఇలాంటిది ఓకే. ఈ దాన్ని సాటిస్ఫై చేసే ఒక సూత్రం ఉంది. ఓ. ఏం సూత్రం అది? జలాం ఖరిచ. జసి. ఝలాం. జలాం జసి. జషి అది కాకుండా అదేంటి? జలాం జసి. జలాం ఖర్. ఖర్ అన్నమాట. ఖరిచ అనే సూత్రము. సో అయితే ఖరిచ అనే సూత్రానికి ఝల్లు వర్ణం ఉండాలి, ఖర్రు వర్ణం ఉండాలి. ఆ తర్వాత చర్రు ఉండాలన్నమాట. చర్యగా మారుతుంది. ఇప్పుడు ఖరిచ అనే సూత్రం ఏం చెప్తుంది? ఖరిచ అంటే ఏంటి? దానికి ఏం అర్థం కాదు. సో అర్థం కాకపోతే దాని డెఫినేషన్ ఏం చెప్తున్నాం మనము? ఝల్లు వర్ణానికి పరములో ఖర్రు వర్ణము ఉంటే ఆ ఝల్లు వర్ణము చెర్రుగా మారుతుంది అని సూత్రార్థం. ఓకే? ఓకే. ఆ. ఓకే. ఇప్పుడు ఝల్లు వర్ణం ఏంటి మరి? 4. నాలుగోది కనిపిస్తుంది కదా ఇక్కడ? 4 1 2 3 4 వర్గాల్లో 4 4, అక్షరాల 3, వరుస. 2, 1 అన్నమాట. తర్వాత అవును, ఖర్ర అంటే అవును. ఏంటి? 2, 1. చెర్ర అంటే ఉమ్, 1. 1. అర్థమైందా అండి? ఒక్క ఉమ్. నిమిషం. ఇప్పుడు జల్ అంటే ఏమన్నారు? ఝ అంటే 1 2 3 వర్గాల్లోనే 4. 1 2 3 4. వర్గంలో 1 2 3 4. 4 అక్షరాలు. తర్వాత అవును. ఇంకా వస్తాయి. ఇంకా లెటర్స్ ఉంటాయి కానీ మనకి అది ఇప్పుడు అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే ఇది వర్గీయ ఓకే. అక్షరం ఉంది కదా! చాలు ఇప్పుడు. ఓకే. జల్లో 1 2 3 4 అన్నారు. ఓకే. ఖర్ర అంటే? ఖ అనేది ఎన్నో అక్షరం? రెండో అక్షరం. 2, 1. ఓకే. చెర్ర అంటే ఏంటి? చ మొదటి అక్షరం. అంటే ఒకటోది. ఆ. సో ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇది థర్డ్ అన్నాను. పైన థర్డ్‌ది. థర్డ్ దాంట్లో అన్నప్పుడు థర్డ్ లెటర్ ఉందా ఝల్లులో? ఉంది కదా. ఉంది. సో ఇప్పుడు ఇది ఝల్ అని చెప్పొచ్చా నేను? అవును. ఆ, చెప్పొచ్చు. ఇది సాటిస్ఫై అయింది. ఇది ఖర్ర్ అన్నాను. ఖర్ర్ అంటే ఏమేమి ఉండాలి? మొదటి కర్ర అక్షరం. అంటే 2, 1 అవునా? సో ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నది. తా ఉంది. ఇది దీన్ని ఖర్ర్ అని నేను ఐడెంటిఫై చేయొచ్చా? ఆ, అవును. 2 1 కదా, ఒకటి చేయొచ్చు. 2 సూట్ అయితే ఏం చేస్తాం మనము? ఝల్లు, ఖర్రు తెలిస్తే అప్పుడు ఝల్లు ఏం కావాలి? కర్ర అవ్వాలా? చెర్రు కావాలి. అంటే ఏంటి? ఓకే. మొదటి అక్షరం కావాలి. ఓకే. అర్థమైందా అండి? ఉమ్. సో ఇప్పుడు తా చెర్రు అక్షరం ఆ! తా అక్షరం రావాలి అక్కడ మరి. చెర్ర అంటే ఏంటి? ఏమన్నాము? ఫస్ట్‌దన్నాం. వర్గాల యొక్క మొదటి అక్షరము. సో మొదటి అక్షరం ఏ వర్గం తీసుకోవాలి మరి? 5 వర్గాలు ఉన్నాయి. ఏది తీసుకోవాలి అంటే ఇక్కడ ఏ లెటర్ ఉందో ఇది ఆ దా లెటర్. ఉంది. దా అనే దానికి మొదటి అక్షరము. అదే వర్గంలో మొదటి అక్షరం. ఏంటది? తా వర్గం. తా. త. అర్థమైందా అండి ఇప్పుడు? ఓకే. ఉమ్. హ్మ్. భిన్నత్ ఎంత? ఓకేనా? ఉమ్. భిన్నత్. ఈ తర్వాత ఇక్కడ ఏముంది మనకి తి ఉంది. భిన్నత్ తి. ఇవన్నీ యాడ్ చేస్తే భిన్నత్తి. ఇప్పుడు రుదాది గణంలో అన్ని సంయుక్తాక్షరాలే వస్తాయండి చివర్లో. చివర్లో సంయుక్త అక్షరాలు వస్తాయా? రావు. ఇందాక రుద్దద్ది అనే దాంట్లో సంయుక్తాక్షరం చివర్లో వచ్చింది. వచ్చింది. ఇక్కడ భిన్నత్తిలో కూడా సంయుక్తాక్షరం చివర్లో వచ్చింది. వచ్చింది. వచ్చే అలాగే అవకాశం అన్ని ఉంది. ఉత్తమం. అట్లా అబ్జర్వేషన్ ఉండాలండి. ఉత్తమం. అదే అన్ని అట్లానే వచ్చింది. ఆ! సో చిన్న ధాతువు, విచ్ ధాతువు ఏమొస్తది? విచ్. అన్నిటికీ నా వచ్చేస్తుంది కదా. ఆ! వి పక్కన నా వచ్చేస్తుంది కదా. అంతే. అక్కడ ఒకటేగా అచ్చుంది. వినచ్చ అయిపోయింది. ఓకేనా? వినచ్చ అయింది. తర్వాత రూపసిద్ధి, తర్వాత విషయం. ఇంకా వేరే కొన్ని సూత్రాలు లోపల ఇంకా వస్తాయి అవి. ఇక అవి మీకు తెలిస్తే ఏం కాదు. లేకపోతే ఇక అది మళ్ళా ఒక కొత్త పాఠం అవుతది. సరే అండి. యాహ్! సో ఇప్పుడు చ అంటే మీకు అర్థం కావాలి. చ అనేది ఏంటి? కవర్గంలోనిది. కవర్గం కాదు. కవర్గము చవర్గానికి రిలేటెడ్. అవునా? కవర్గము చవర్గం రిలేటెడ్. అంటే ఏంటి? ఇప్పుడు విచ్ అన్నాను. ఇదేంటి? చకారం. ఈ చకారం దేనిలాగా మారుతది? అది ఇది ఉంది కదా మనకు సూత్రం. ఓహో కుహు.
చోహకుహు. చోహో కుహు అంటే ఏంటి? చకారము కవర్గంగా మారుతుంది, ఈ హకారం కూడా కవర్గంగా మారుతుంది. సో అప్పుడు అది అది విసర్గ అనుకుంటా కదమ్మా. ఆ అది హో రాయకుండా విసర్గ రాయాలనుకుంటా కదా. చోహో అంటే ఎట్లనా? ఆ చోహో కుహునా? అవును. విసర్గ రాయాలమ్మా. విసర్గనే వస్తుంది, కరెక్టే. అవును, చోహో కుహు, అవును కరెక్టే. హో రాదు. అవును, హో రాదు. హో రాదు. యా, కరెక్టే. సో విసర్గ అన్నమాట అది. చోహో అంటే చ అనే స్థానంలో చవర్గం. చ అంటే చవర్గం కాదు, చూ అన్నమాట. అది విసర్గ పెట్టినప్పుడే అది షష్ఠీ విభక్తి అవుతుంది. అవునండి, అవునవును కరెక్టే. మరి ఆ హకారం రాస్తే అవ్వదు కదా. కుహోష్చు, అది దానికి ఇక్కడ కుహోష్చు ఉంది కదా. అది అదే 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 అదనమాట. కుహోష్చు దాని నుంచి ఇక్కడ డిఫరెంట్ గా చెప్పేసిన నేను. కరెక్ట్. దాని ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోయింది. ఎక్కువైపోయింది నాకు. సో అయితే ఇక్కడ ఏంటి? చోహో కుహు అనేసరికి ఏమైంది? ఈ చూ స్థానంలో కు రావాలి, అంటే చవర్గ ప్లేస్ లో కవర్గం రావాలి. ఇక్కడ ఏమైంది? వినక్ వినక్ అవుతుంది. అర్థమైందా అండి? వినక్ అయింది అప్పుడు. అవును, అంతే, జస్ట్ అంతే చాలు. మీకు చూపిస్తున్నా, రుచి చూపిస్తున్నా బస్ అక్కడ. ఓకే, చాలు. ఓకే. వినక్తి అయిపోతుంది. ఓకే, తర్వాత తనాది గణం. ఇది అర్థమైంది కదా. వృద్ధాది గణంలో ఏం చేస్తాము? ఈ ధాతువులో చివరి అచ్చు తర్వాత ఈ నకారం పెడతాం, అది సంగతి. అంతే. ఓకే. తనాది గణం ఏంటి? తనాదిభ్యః తనాది క్రిభ్యః తనాది క్రిభ్యః ఊహు 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 అన్నమాట. ఊహు అంటే ఏంటి? ఊకారం వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు తన్ అనే ధాతువు ఏంటి? తన్ అనే ధాతువు ఫస్ట్ ఏమి రూపం ఏంటి? ఎట్లుండాలి? దాని ప్రాసెస్ ఎట్లా ఉండాలి? తన్, తర్వాత ధాతువు, తర్వాత ఏముండాలి? వికరణ ప్రత్యయము. అవునా? ఏమో ఇక్కడ వికరణ ప్రత్యయము, తర్వాత తింగంతము. అవునా? సో వికరణ ప్రత్యయం ఏం చెప్పుకున్నాం ఇప్పుడు? తనాది గణానికి ఊ. అవునా? ఊహు అని ప్రథమ విభక్తిలో చెప్పుకుంటున్నాము. జస్ట్ అదేంటి? ఊ అనే లెటర్ అది. ఇప్పుడు ఏమైంది? ప్రథమ విభక్తిలో చెప్పుకుంటే ఊహు విసర్గలు పెడతాం, అప్పుడు అవి సుప్పులు తీసేస్తాం కదా, అది. సో ఇప్పుడు తన్ను ప్లస్ ఊ ప్లస్ తి ఏమైంది? అది తన్ను ప్లస్ ఊ ప్లస్ తనుతి తనుతి అయింది. అవునా? తన్ను తి. ఇక్కడ ఇదేంటిది? సార్వధాతుక ఆర్ధధాతుకయోహో ఏమైతుంది అక్కడ? గుణం. సో అప్పుడు ఏమైంది? అది తనోతి. ఓ అయిపోయింది. తనోతి. తనోతి. ఓకేనా? అర్థమైందా? అర్థమైంది. ఓకే, అందరికి అర్థమైందా? ఓకే. ఓకేనా లేకపోతే అర్థమైంది మంచిగానా? ఏదో ఓకే. సింపుల్ గానే ఉంది కదా. సింపుల్. ఓకే, గుడ్. తర్వాత ఏంటండి? అయిపోయింది టైం మనకు. 1 minute. ఇప్పుడు సార్వధాతుక అర్ధధాతుక అన్నాం కదా, అది ఏంటి? అది ధాతువా ఏంటండి? దేని చూడాలి మనం? అది ఒక నిమిషం, ఇది అయిపోయింది, మనం ఇంకో దాంట్లోకి వద్దాం, సరేనా? నెక్స్ట్ పెడతాం. సరే. ఓకే.